చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. సంతోష్ శాండ్ అండ్ గ్రైనేట్స్ లో అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. సంతోష్ శాండ్ అండ్ గ్రైనేట్స్ లో అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్ చెరు మండలం రుద్రారంలో ఉన్నటువంటి సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్స్ లో అక్రమంగా మైనింగ్ జరిగింది అని చెప్పేసి మైనింగ్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో మైనింగ్ అధికారులతో పాటు ఇటు పొల్యూషన్, మిగతా రెవెన్యూ, ఇతర అధికారులందరూ కలిసి తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో భాగంగా అక్కడ అవకతవకలను కూడా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేయడమే కాకుండా పర్యావరణానికి విఘాతం కలిగించేలా ఆయన వ్యవహరించారు అని చెప్పేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని గతంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వడమే కాకుండా దాన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా సంవత్సరం క్రితమే వాళ్లకు ఒక నోటీసు ఇచ్చారు. దీని క్రమంలో ఆయన వాటినన్నిటినీ బేఖాతరు చేస్తూ అట్లాగే మైనింగ్ కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ మరోసారి ఆ క్వారీని తనిఖీ చేశారు. నిబంధనల ఉల్లంఘన జరగడమే కాకుండా క్లోజర్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ మళ్ళీ మైనింగ్ చేశారు అన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన నివాసానికి వెళ్లినటువంటి పటాన్ చెరు పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. భారీ బందోబస్తు మధ్య ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొదట ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళినప్పుడు తాను తర్వాత వస్తాను అని చెప్పేసి రకరకాల సమాధానాలు చెప్పారని చెప్పేసి తెలుస్తుంది. అయినా వినకుండా పోలీసులు మాత్రం ఆయన్ని పటిష్ట బందోబస్తు మధ్య అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.